అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హరిహర వీరమల్లు ట్రైలర్కి అయితే రియాక్ట్ అవుదాం. చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక లేట్ లేకుండా స్టార్ట్ చేశాం. ఫస్ట్ అర్జున్ దాస్ వాయిస్ అంటే ఈ మధ్య అది ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ ఏదైనా ఇక వెళ్ళిపోతుంది, అసలు జనాల్లోకి అట్లా వెళ్ళిపోతుంది అర్జున్ దాస్ వాయిస్ అంటే. ఏఎం రత్నం ప్రెజెంట్స్. రత్నం అయితే ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నాడు. విలన్ సన్నీ డియోల్. బా ది స్వార్డ్ ఆఫ్ ఫియర్. కోహినూరు దాన్ని దొంగతనం చేయడానికే మనోడిని తీసుకొస్తారనుకుంటా. చూద్దాం. అది అప్పుడు వస్తాడు పవన్ కళ్యాణ్. మెగా సూర్య ప్రొడక్షన్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇండియన్ డాన్స్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. వచ్చిన ఫస్ట్ డైలాగ్ కాబట్టి బాగా మంచి హైప్తో పెట్టాడు డైలాగ్. హీరోయిన్ బాగుంది, బాగా చూపించాడు హీరోయిన్ మాత్రం. చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వీరమల్లు మాట చెబితే వినాలి. అబ్బా భలే తిప్పాడు గన్ను. ఎంఎం కీరవాణి మ్యూజికల్. హిస్టరీ వాజ్ రిటర్న్ ఇన్. రక్తంలో రాశారంట చరిత్రని. ఈ స్టోరీ వచ్చేసరికి మన హైదరాబాద్ గోల్కొండ, చార్మినార్ దాని చుట్టూ తిరిగే అప్పటి కథ అనమాట. ఔరంగజేబ్. షార్ట్స్ మాత్రం భలే తీశారు. ఇక సినిమాలో మనకి ఎలా చూపిస్తారు ఏంటి అనేది కొంచెం వేచి చూద్దాం. బాహుబలి. ఈ సీన్ అయితే బాహుబలి మనం 1లో చూడొచ్చు. 1లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అప్పుడు అమరేంద్ర బాహుబలి అయితే ఎట్లా చేస్తాడనమాట. సేమ్ అదే సీన్ పెట్టినట్టున్నాడు. అది వెళ్ళి కాయలు వెళ్ళిద్ది అనమాట. విఎఫ్ఎక్స్ షార్ట్స్, సీజీ షార్ట్స్ అనుకుంటుంది. సీజీ విఎఫ్ఎక్స్ కలిపి తీసే హరిహర వీరమల్లు. ఉల్ఫ్, తోడేలు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్. 24th జూలై 2025 24వ తారీఖున రిలీజ్ అంట. మొత్తం బాగానే ఉంది, కానీ ఇక సినిమా హాల్లోకి వచ్చాక అది స్టోరీ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినవి అయితే తన యాక్టింగ్ కానీ తన స్టంట్స్ కానీ మొత్తం బాగున్నాయి. ఇక చాలా సీజీ షార్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి, ఆదిపురుష్ కంటే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు.
ట్రైలర్లో అయితే మరి అంతగా కనపడలేదు. ఇక మిగతా సినిమాలో ఏమన్నా దాచారా ఏంటి అనేది మనం సినిమాలో హాల్కి వెళ్ళాక చూసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.